మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ రోజు ఏం చెప్పింది ఇక్కడ ఇదే మెదక్ పట్టణంలో మీ ఇంటికి బాండ్ పేపర్ కదా ఫోన్ చేశాడు జర్రప్పర్ అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 2,000 ఇంట్లో ఉంటున్నా 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తా అంటే వెంటనే ఇచ్చిందా లేదా? మీకు కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిండ్రు? మెదక్ జిల్లా ఎవరిచ్చిండ్రు? కిట్ ఎవరిచ్చిండ్రు? రైతు ప్రకారం ఎవరు పెట్టిండ్రు? ఏమన్నా చేసిండు ఒక బస్సు చేసిండు. బస్సు తప్ప అంత వస్తాయి. అందులో కూడా సూత్రం ఉన్నది. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబ్బులు. అందువల్ల మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనటువంటిది. మా మెదక్ ఎంతో బాగా గతంలో అభివృద్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో ₹1 పని కూడా కాదు. 1 రూపాయి పని కాదు. ఈ మైక్ అండి, ఈ మైక్ అండి. అయితే ఈరోజు ఒకేసారి పరిస్థితి మనకు చాలా ముఖ్యం. ఈరోజు జరిగింది ఏం లేదు. అందుకే మెదక్కు రమ్మంటే వచ్చిందా రేవంత్ రెడ్డి? ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంకు రమ్మన్నారట. నేను మెదక్కు రాను అని చుట్టూ నిజామాబాద్ పోయిండు, కరీంనగర్ పోయిండు, వరంగల్ పోయిండు. మెదక్కి వచ్చడానికి ఎంతమంది అవుతున్నాడు? ఎందుకంటే మెదక్ లో గతంలో వచ్చినప్పుడు ఏడుపాయ అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, జహంగీర్ దర్గా మీద ఒట్టు పెట్టి ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి తీరుతా అన్నాడా లేదా? అయిందా రుణమాఫీ? రుణమాఫీ కాలే. అందుకే ఏడుపాయల అమ్మవారి పవర్ ఏందో ఆయనకు తెలుసు. మాట తప్పింది కనుక ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి. సుట్టుని తప్ప మెదక్ రాలే. ఇక్కడ కాంగ్రెస్ లో రమ్మంటే నేను చేంజ్ చేస్తాను, నేను గెలిచినట్టు లేవు అన్నాడు. మెదక్ అంతా బీఆర్ఎస్ గారే నడుస్తున్నది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎక్కడో జరిగింది. మరి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎగ్గొట్టింది. కాంగ్రెస్ పార్టీ మీకు ఎరువులు దొరికినాయి మెదక్ల? ఎరువుల కోసం కూడా ఇబ్బంది అయింది. ఏది కూడా సరిగా వచ్చిన పరిస్థితి లేదు. మరి ఆనాడు కేసీఆర్ ఉన్న ఎరువుల తిప్పలైందా? ఏ రోజు కూడా ఇబ్బంది కాదు. కరోనా వచ్చినా రైతు బంధు ఆగలే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన